వెల్కమ్ టు దిస్ వీడియో. సో ఫైనల్గా మనం 2024 ఇయర్ ఎండ్కి వచ్చేసాం. సో 2025ని కొత్త డ్రీమ్స్ అండ్ అంబిషన్స్తో వెల్కమ్ చెప్దాం. ఈ వీడియోలో మీకు 2025లో మీరు ఎటువంటి స్కిల్స్ ఎస్ఐపిలో అప్స్కిల్ చేసుకోవాలి, మీరు ఆల్రెడీ ఎస్ఐపిలో వర్క్ చేసినట్టయితే, అలానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెరీర్ నుంచి ఎస్ఐపిలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నాం, లేకపోతే మీరు ఒక ఫ్రెషర్ ఆర్ జూనియర్ ఆర్ గ్రాడ్యుయేట్ మీరు ఎస్ఐపిలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో మీరు 2025లో ఎటువంటి కోర్సెస్ చేస్తే మీకు కెరియర్ ప్రోగ్రెషన్ బాగుంటుంది, మీకు కెరియర్ గ్రోత్ బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆల్రెడీ ఎస్ఐపిలో ఎటువంటి రోల్స్ ఉంటాయో అని చెప్పేసి నేను వీడియో క్రియేట్ చేశాను. సో ఆ వీడియోని మీరు వాచ్ చేయండి. ఆ వీడియోలో మీకు ఎస్ఐపిలో ఎటువంటి రోల్స్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈచ్ రోల్లో మీకు ఎటువంటి టెక్నాలజీస్ని మీరు నేర్చుకోవాలి, ఎవరు ఈ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు అని 2 పాయింట్స్ నేర్పిస్తాను. ఓకేనా? సో ముందు మనం ఎస్ఐపి టెక్నికల్ కోసం మాట్లాడతాం. ఎస్ఐపి టెక్నికల్లో బేసిస్, ఎస్ఐపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్స్. సో మీరు ఎస్ఐపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఎస్ఐపి కంప్లీట్గా క్లౌడ్ టెక్నాలజీస్కి మూవ్ అవుతుంది. అంటే ఎస్ఐపి ఈజ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ క్లౌడ్ టెక్నాలజీస్. సో ఇప్పుడు దాకా మనం ఆన్ ప్రిమైస్ అని మన ఓన్ డేటా సెంటర్స్ లేకపోతే కస్టమర్ డేటా సెంటర్స్లో ఎస్ఐపిని ఇన్స్టాల్ చేసి యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎస్ఐపి వాడు ఏం చేశారంటే ఆ ఎస్ఐపి సొల్యూషన్ని ఎస్ఐపి క్లౌడ్లో కానీ లేకపోతే అదర్ హైపర్ స్కేలర్ లైక్ మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ లేకపోతే అమెజాన్ AWS కానీ గూగుల్ GCP కానీ వాళ్ళ క్లౌడ్లో కూడా డిప్లాయ్ చేసుకుని రన్ చేసుకుని ఆప్షన్ ఇచ్చాడు. సో మీరు ఎస్ఐపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ అయితే మీరు ఏదో ఒక క్లౌడ్ టెక్నాలజీలో మీకు మాస్టర్ అయి ఉండాలి, బీఎట్ అజూర్ ఆర్ AWS ఆర్ GCP. నేనేం సజెస్ట్ చేస్తానంటే మీకు ఫస్ట్ మీరు ఎనీ క్లౌడ్ టెక్నాలజీలో ఒకటి ఫండమెంటల్స్ సర్టిఫికేషన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు బేసిక్ క్లౌడ్ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైపోతాయి. అసలు ఏంటి క్లౌడ్ అంటే ఏంటి, క్లస్టరింగ్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి. సో యూ గెట్ ఆల్ నాలెడ్జ్ అబౌట్ ఫండమెంటల్స్. మీరు ఒక దాంట్లో సర్టిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అజూర్ అయినా AWS అయినా GCP అయినా వాళ్ళు వాడే క్లౌడ్ టెక్నాలజీస్ అన్నీ సేమ్. వాళ్ళ టర్మినాలజీస్ డిఫరెంట్ అయి ఉండొచ్చు కానీ బట్ వాళ్ళు వాడే టెక్నాలజీస్ అన్నీ సేమ్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మైక్రోసాఫ్ట్ అజూర్లో మీరు ఒక క్లౌడ్ ఫండమెంటల్ సర్టిఫికేషన్ చేయండి. దానివల్ల మీకు ఏమవుతుంది అంటే మీకు ఫండమెంటల్ క్లౌడ్ నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు మీ బేసిస్ని అప్స్కిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హానా అడ్మినిస్ట్రేషన్, హానా సిస్టమ్ మేనేజ్మెంట్. నవ్ ఎస్ఐపి వాడు ఏం చేశాడంటే BTP టెక్నాలజీ లాంచ్ చేశాడు. సో ఆ BTP అడ్మినిస్ట్రేషన్, కనెక్టివిటీ, దాని ఎక్స్టెన్షన్స్ ఎలా బిల్డప్ చేస్తాం, సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే. తర్వాత మానిటరింగ్ టూల్స్. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎస్ఐపి క్లౌడ్ ALM అని, సొల్యూషన్ మేనేజర్ అని, లేకపోతే థర్డ్ పార్టీ టూల్స్ కానీ. సో ఇటువంటి మానిటరింగ్ అండ్ ఆటోమేషన్ టూల్ మీరు అప్స్కిల్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మన క్లౌడ్లో సొల్యూషన్ ఉంది కాబట్టి హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ ఇవి కీ టాపిక్స్ అనమాట. మీరు ఎనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే మీరు ఆల్రెడీ ఒక కస్టమర్ దగ్గర పనిచేస్తున్నా హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ అనేది మెయిన్ కాన్సెప్ట్, మీరు నేర్చుకోవాల్సిందే. అలానే ల్యాండ్స్కేప్ ఆప్టిమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లౌడ్లో మైక్రోసాఫ్ట్ అజూర్లో మీ ఎస్ఐపి సిస్టమ్ రన్ అవుతుంది. మీ కస్టమర్ మీకు కంప్లైంట్ చేస్తాడు, ఏంటి ఎస్ఐపి ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, నాకు ఇన్వాయిస్ అలా ఎక్కువ వస్తుంది, ఏం చేయొచ్చు అని చెప్పేసి. సో మీరు ఆప్టిమైజేషన్ టెక్నాలజీస్ నేర్చుకోవాలన్నమాట. డేటా ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలి, స్టోరేజ్ ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలి, దాని పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, సో ఇటువంటి వర్చువలైజేషన్ ఎలా చేయాలి. సో ఇటువంటి ఆప్టిమైజేషన్ స్కిల్స్ని నేర్చుకోవాల్సి వస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డెవాప్స్. సో ఇప్పుడు మనకి ఎస్ఐపి అంతా పైప్ లైన్స్లో రన్ అవబోతుంది ఫ్యూచర్లో. సో బీట్ BTP ఆర్ బీట్ ABAP ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ మన ఎస్ఐపి వాళ్ళు ఏం చేస్తారంటే డెవాప్స్కి బాగా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో అందుకే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెవాప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అజూర్లో CI/CD చేసిన, AWSలో చేసిన, లేకపోతే GCPలో చేసిన మీరు నేర్చుకునే CI/CD స్కిల్స్ అన్నీ మనకి ఈ ఎస్ఐపిలో కూడా యూజ్ అవుతాయి. సో మీరు అందుకే డెవాప్స్లో మీరు అప్స్కిల్ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎస్ఐపి రైజ్ అని, ఎస్ఐపి గ్రో అని ఈ డిఫరెంట్ టర్మినాలజీ, డిఫరెంట్ మెథడాలజీ వచ్చినాయి మనకి. సో మీకు అవన్నీ తెలియ ఉండాలి. రైజ్ ఎప్పుడు వాడతాం, గ్రో ఎప్పుడు వాడతాం, ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని రైజ్ ప్రపోజ్ చేద్దామా, గ్రో ప్రపోజ్ చేద్దామా, ఎటువంటి సొల్యూషన్ మీరు ప్రపోజ్ చేస్తాం. సో ఇటువంటి మీరు మెథడాలజీని అర్థం చేసుకోవాలన్నమాట. అలానే ఎస్ఐపి బేసిస్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే AI అండ్ ఆటోమేషన్. ఇప్పుడు ఎస్ఐపిలో కూడా AI కోర్ అని చెప్పేసి లేకపోతే ఎస్ఐపి జోల్స్ అని చెప్పేసి AI టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు అటువంటి ఆటోమేషన్, ట్రబుల్ షూటింగ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. అలానే మీరు హైబ్రిడ్ క్లౌడ్ ఎక్స్పర్టైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్ ప్రిమైస్ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు మీకు హైబ్రిడ్ నాలెడ్జ్ అవసరం. అంటే ఆన్ ప్రిమైస్లో ఎలా వర్కౌట్ అవుతుంది, క్లౌడ్లో ఎలా వర్కౌట్ అవుతుంది, మనం ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, హౌ కెన్ వీ మేక్ దెమ్ టాక్ టు ఈచ్ అదర్. ఇటువంటి నాలెడ్జ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే. అలానే కంటైనరైజేషన్ అండ్ క్యూబర్నెటిస్ అనేది వెరీ కోర్ టెక్నాలజీస్ అనమాట. మీరు ఎక్కువ నేర్చుకోవాల్సింది, ఫోకస్ చేయాల్సింది ఇది కంటైనరైజేషన్, కుబర్నెటిస్.
అంటే ఒక ఎస్ఐపి సొల్యూషన్ని ఎలా కంటైనరైజ్గా డిప్లాయ్ చేయొచ్చు, దాని క్లస్టరింగ్ ఎలా చేయొచ్చు, అటువంటిది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలానే ఎస్ఐపి ల్యాండ్స్కేప్ మేనేజ్మెంట్, తర్వాత ఎస్ఐపి డేటా ఇంటెలిజెన్స్, ఫైనల్గా ఏంటంటే ఎస్ఐపి హానా రెడీనెస్ చెక్. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ చేస్తూనే ఉంటారు. సో వీటిని కూడా మీరు అప్స్కిల్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ ఎ బేసిస్ అడ్మినిస్ట్రేటర్. సో యాజ్ అ బేసిస్ పర్సన్గా మీరు ఇవన్నీ మీరు అప్స్కిల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎస్ఐపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్కి ఎవరు అయితే రైట్ ప్రొఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ వేరే జాబ్ చేస్తున్నారు, ఎస్ఐపిలోకి మూవ్ అవుతాం అనుకుంటున్నారు, లేకపోతే మీరు ఫ్రెషర్ ఆర్ గ్రాడ్యుయేట్, మీరు బేసిస్లో మూవ్ అవుదాం అనుకుంటున్నారు, ఎటువంటి వారికి బేసిస్ సూటబుల్ మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఐడియా ఉంది, నెట్వర్కింగ్ ఐడియా ఉంది, లేకపోతే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఐడియా ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ రోల్లో చేసి ఎస్ఐపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్కి మూవ్ అవ్వడం చాలా ఈజీ. సో నేను వాళ్ళకి డెఫినెట్గా రికమెండ్ చేస్తాను, ఎస్ఐపి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి, అలానే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్కి. ఓకేనా, అలా కాదు నేను ఒక ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్, నెట్వర్కింగ్ బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తాను, లేకపోతే ఒక వర్క్ స్టేషన్ మేనేజ్మెంట్ చేస్తాను, ఐ నో సమ్ అబౌట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్స్. సో మీరు ఇటువంటి ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్ అయినా సరే మీకు బేసిస్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఒక మంచి రోల్ మీరు మూవ్ అవ్వాలనుకుంటే. ఓకే, అలానే క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్స్, మీరు అజూర్లో చేస్తున్నారు, ఒక క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, అజూర్లో మీరు క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, అలాగే AWS కానీ GCP కానీ మీకు మంచి క్లౌడ్ స్కిల్ ఉంది, మీరు ఆల్రెడీ మంచి నాలెడ్జ్ క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేస్తాం, నెట్వర్కింగ్ ఎలా చేస్తాం, డిసాస్టర్ రికవరీ ఎలా చేస్తాం, సో ఇటువంటి నాలెడ్జ్ మీకు ఆల్రెడీ ఉంది యాజ్ అ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్. అటువంటి ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ ఎస్ఐపి బేస్ అడ్మినిస్ట్రేటర్కి మూవ్ అవ్వచ్చు. అలానే నెట్వర్క్ ఇంజనీర్స్, డెవాప్ ఇంజనీర్స్, సో వీళ్ళు కూడా ఎస్ఐపి బేస్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ని చూస్ చేసుకోవచ్చు. కోర్స్ మీరు ఫ్రెషర్ ఆర్ గ్రాడ్యుయేట్ అయితే ద వరల్డ్ ఈజ్ ఓపెన్. సో మీరు ఎటువంటి ప్రొఫైల్గానే వెళ్ళచ్చు. సో ఫైనల్గా ఫ్రెషర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎస్ఐపి బేస్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్కి వెళ్ళచ్చు. సో ఇప్పటిదాకా మనం ఎస్ఐపి టెక్నికల్ బేస్ అడ్మినిస్ట్రేటర్లో ఎటువంటి అప్ స్కిల్ చేసుకోవాలి, ఎవరు ఈ ప్రొఫైల్కి సూటబుల్ డిస్కస్ చేస్తాం. మీరు నిజంగా 2025లో ఎస్ఐపిలో మూవ్ అవుదాం అనుకుంటే ఈ ప్రొఫైల్స్ ఈ స్కిల్స్కి మూవ్ అవ్వచ్చు. సో ఈ వీడియోని కొంచెం క్యాజువల్గా చేశాను, బట్ ఐ హోప్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో దొరికింది అనుకుంటున్నాను. సో ఎస్ఐపి ఈజ్ స్టిల్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ అండ్ స్ట్రాంగ్ వెండర్ అండ్ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ ద మార్కెట్. కంపెనీస్ ఆల్రెడీ కస్టమర్స్కి చాలా అడాప్షన్ పెరిగింది. సో హ్యాపీగా ఎస్ఐపి నేర్చుకోండి, ఎస్ఐపిలో రండి, ఎస్ఐపిలో గట్టిగా కష్టపడండి. ఎస్ఐపి అనేది వెరీ బ్రైట్ టెక్నాలజీ, నేర్చుకుంటే మీరు మంచి సక్సెస్ అవుతారు. సో ఐ విష్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు ఎంతో కొంచెం నేర్చుకున్నారని, మీకు కొంచెం డౌట్స్ క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను. I wish you all the best. Let's welcome 2025, a grand welcome. I wish you all the best in 2025. Okay, so thank you for watching. And if you like the video, always consider giving a like, share the video and subscribe to my channel. And thank you for watching.